హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చ్ 6th. ఒకప్పుడు మార్చ్ 6th అంటే హడలిపోయేవారు. సామాన్యులు కాదు, టెక్కీస్ మాత్రమే. ఎందుకో తెలుసా? అంటే ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా మార్చ్ 6th అంటేనే సిస్టమ్ కంప్యూటర్ని ఆన్ చేయాలా వద్దా, అవసరమైతే తప్ప ఆన్ చేయకూడదు, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఆన్ చేయాల్సి వస్తే బయాస్ సెటప్లోకి వెళ్ళి డేట్ మార్చుకొని, అంటే మార్చ్ 6thని డేట్ మార్చ్ 5th కానీ మార్చ్ 7th కానీ మార్చుకొని ఆ తర్వాతే ఏదైనా పనులు చేసేవారు. ఎందుకంటే అప్పట్లో అత్యంత భయంకరమైన కంప్యూటర్ వైరస్ ఒకటి ఉండేది. దానికే మార్చ్ 6th వైరస్ అంటారు. దాని అసలు పేరు మైకలాగ్లో వైరస్ పుట్టిందే దాని నుంచి అని చెప్తుంటారు. ఆ వైరస్ బూట్ సెక్టార్ వైరస్ అని కూడా అంటుంటారు. ఒకప్పుడు ఇప్పట్లాగా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కానీ లినక్స్ ఇలాంటివి లేవు, మ్యాక్. సో అప్పట్లో ఓన్లీ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంటర్నల్ డిస్క్ కూడా ఉండేది కాదు, ఓన్లీ ఎక్స్టర్నల్ డిస్క్ వరకే పనిచేసేది. ఆ ఎక్స్టర్నల్ డిస్క్ బూటింగ్ ఫ్లాపీ పెట్టి బూట్ చేసేవారు. ఆ బూట్ సెక్టార్కి ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యేది. మార్చ్ 6th నాడు కనుక ఎవరైనా కంప్యూటర్ని పొరపాటున ఆన్ చేసినా కానీ బూట్ సెక్టార్ అనేది మొత్తం పోయేది. అంటే ఆ ఫ్లాపీ ఎందుకు పనికి వచ్చేది కాదు. ఒక్కసారి కనుక బూట్ సెక్టార్ వైరస్, ఈ మైకలాగ్లో వైరస్, అదే మార్చ్ 6th వైరస్ కనుక వచ్చింటే, అఫెక్ట్ అయి ఉంటే, ఆ ఫ్లాపీని డిస్ప్లే బోర్డుగా లేదంటే ఏదన్నా ఒక డెకరేటివ్ వస్తువుగా పెట్టుకోవడం తప్ప దాన్ని ఇంకెందుకు స్టోరేజ్ కోసం ఉపయోగించుకునే వీలు ఉండేది కాదు. దానికి రిపేర్ కూడా ఉండేది కాదు. అయితే మార్చ్ 6th వైరస్ రాకుండా ఒక వెసులుబాటు ఉండేది. నార్టన్ వారు అప్పట్లో తయారు చేసిన నాష్ డాష్ అనే ఒక యాంటీవైరస్ మాత్రమే. అంటే నార్టల్ యాంటీవైరస్ కాకుండా ప్రత్యేకమైన యాంటీవైరస్ అనమాట ఇది. ఆ యాంటీవైరస్ని బూటింగ్ సిస్టంలో ఉంచి బూట్ అయ్యే టైంలో రన్ చేసి ఆ రోజు, అంటే మార్చ్ 6th రోజు కనుక వర్క్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు ఆ సమస్యలు లేవు. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్యలు వచ్చాయి. మాల్వేర్లు వచ్చాయి, ర్యాన్సమ్వేర్లు వచ్చాయి, యాడ్వేర్స్ వచ్చాయి. కానీ అప్పట్లో ఇది ఒక హడల్ అనమాట, హడల్ పుట్టించేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.